హైదరాబాద్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. కూకట్పల్లిలోని 430 ఏండ్ల ప్రాచీన ఆలయంలో కళ్యాణోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక్కడ రాముడి పట్టాభిషేకుడిగా దర్శనమిస్తాడు. అభిజిత్ లగ్నంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరగనుంది. వివాహ మహోత్సవం తర్వాత భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు నిర్వాహకులు. కూకట్పల్లిలోని ప్రాచీన రామాలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, శ్రీరాముల వారి కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? భద్రాచలంలో శ్రీరాముడి ఆలయంలో ఏ విధంగా అయితే కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుందో అట్లనే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లోని అన్ని ఆలయాల వద్ద కూడా ఇదే శోభ కనిపిస్తుంది. ముఖ్యంగా రాముల వారి ఆలయం కావచ్చు, ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన శోభ కనిపిస్తుంది. ప్రజెంట్ మనము కూకట్పల్లిలోని రామాలయంలో ఉన్నాము. ఇది దాదాపు 300 ఏళ్లకు పైగానే ప్రాచీన ఆలయంగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలలో ఇక్కడ ఆలయం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఆలయానికి పెరిగింది. ఎప్పుడు లేనంత విధంగా ఈ ఏడాది క్రౌడ్ ఆలయానికి రావడం ఒక ముఖ్య విశేషంగా చెప్పాలి. ఆలయంలో ప్రస్తుతం అయితే అభిషేకాలు కావచ్చు, దాంతోపాటు దర్శనంకి వచ్చే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా సేపు అయితే రాముల వారు ఉత్సవ విగ్రహాలు కావచ్చు, ప్రధాన విగ్రహాలన్నీ కూడా బయట ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం వైపు వెళ్ళి అక్కడ కళ్యాణంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే బయట ప్రాంగణంలో జరుగుతున్న పరిస్థితి. ఆలయం ప్రాంగణం అంతా కూడా సర్వాధ సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రష్ ఉంటుంది కాబట్టి భారీ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్న వారితో మాట్లాడదాం. ఉదయం ఎన్ని గంటల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి? ఆలయంలో చాలా మహిమగల దేవుడు కాబట్టి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. దాంతోపాటు కళ్యాణం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. అన్న, ఆలయం విశిష్టత ఏంటి? ఎన్ని గంటలకు కళ్యాణం స్టార్ట్ కాబోతుంది? దాదాపు ఏదైతే ఈ గుడి టెంపుల్ ఉందో దీనికి ఉన్నటువంటి చరిత్ర దాదాపు 450 సంవత్సరాల ఉన్నటువంటి చరిత్ర ఇది. అప్పట్లో అక్కన్న మాదన్న వాళ్ళు ఏదైతే గుడి కట్టినారో అప్పటి నుంచి ఈ గుడి చరిత్ర దాదాపు 400 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్ర. అయితే మొన్న ఒక 5 సంవత్సరాల క్రిందట మా స్థానిక ఉన్న గౌరవ శ్రీ మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు దీన్ని డెవలప్మెంట్ చేసేసి ఇంత అద్భుతంగా చేయడానికి కారణం కూడా మరి మాధవరం కృష్ణారావు గారే అండి. దాదాపు ఈరోజు మా అంచనా ప్రకారం 45,000 జనాభా రావచ్చని మా అంచనా. ఉదయం 6 గంటల నుండి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. దాదాపు రాత్రి 9 వరకు పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా, ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు? ఎంతమంది భక్తులు భోజనానికి రాబోతున్నారు? దాదాపు మేము ఈ సంవత్సరం 35 క్వింటాల రైస్ వేయడం జరిగింది. దాదాపు 8 రకాల కర్రీస్ ప్రిపేర్ చేయడం జరిగింది. మహిళలకు అలాగా భోజనాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా మగవాళ్ళకు కూడా అలాగా సపరేట్గా భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మేడం, పూజలు ఏమేమి ఉండబోతున్నాయి? పట్టాభిషేకం ఉంటుందా? ఇది అయిపోయిన తర్వాత పట్టాభిషేకం కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 2వ తారీఖు వచ్చేసి రథం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులస్తులు, గ్రామ పెద్దలు అందరూ పాల్పంచుకొని ఈ ఊరేగింపును సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. కళ్యాణం వచ్చేసి ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో దాదాపు 10:30కి కళ్యాణం స్టార్ట్ అవుతుందండి. 10:30 నుంచి అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటున్నాయి. కూచిపూడి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరుగుతుంది. దీనికంతా కారణం మా స్థానికంగా ఉన్నటువంటి మాధవరం కృష్ణారావు గారి చొరవతో ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందండి. ఆలయ ప్రాంగణం అంతా కూడా కళ్యాణానికి రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఆలయానికి వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది కాస్త ప్రధానమైన ఆలయం, చాలా మహిమగల ఆలయం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ విఐపి మూమెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇంకా సేపట్లో కళ్యాణ మండపం వద్దకి రాముల వారు సీతమ్మదేవి రాబోతున్నారు. కళ్యాణం కూడా ప్రారంభం కాబోతుంది. దాదాపు 2-3 గంటల పాటు కళ్యాణం ఉంటుంది. అనంతరము వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉండబోతున్నాయి. చిన్నపిల్లలను తీసుకొచ్చి
ఇక్కడ ఉదయం నుంచి కూడా పూజలో పాల్గొంటున్నారు. చాలా వరకు భక్తులు కూడా భారీ సంఖ్యలో రావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, మన సౌత్ ఇండియాలో ఈరోజు కళ్యాణంకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుంటే నార్త్ ఇండియా, దక్షిణ భారత్ అక్కడ మాత్రము ఎక్కువగా ఈరోజు జన్మదినంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆలయాలలో ప్రత్యేకమైన శోభ కనిపిస్తుంది. కళ్యాణం అనంతరం స్వామివారికి వడి బియ్యాలు కూడా పోస్తుంటారు. అమ్మవారిని వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా భావించి వడి బియ్యాలు పోస్తుంటారు చాలా మంది భక్తులు. దాంతోపాటు తలంబ్రాలను కూడా ఇంటి తీసుకెళ్లి ఉంచుకుంటే అన్ని రకాల శుభం జరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని కూడా ఎక్కువగా నమ్మకం ఉంటుంది. దాంతోపాటు కళ్యాణం పైన పీటల పైన కూర్చునేందుకు కూడా చాలా మంది భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే సంతానం సమస్యలు ఉంటాయో, దాంతోపాటు ఆరోగ్య సమస్యలు, విద్యా వ్యాపార సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా పీటల పైన అమ్మవారి తరపున అయ్యవారి తరపున కూర్చొని కళ్యాణంలో పాల్గొంటే కనుక అన్ని రకాల శుభాలు జరుగుతాయని కూడా భక్తుల విశ్వాసం. అందుకే పోటీపడి మాత్రం వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరమే ప్రీ బుకింగ్ చేసుకొని మరి కళ్యాణం మీద కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పడైతే సిటీలోని అన్ని ఆలయాలలో, ముఖ్యంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే అభిజిత లగ్నంలోనే దాదాపు 11 గంటల ప్రాంతంలో లగ్గం స్టార్ట్ అవుతుందో, ఇక్కడ కూడా ఇదే ఆలయం కాదు, సిటీలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా అర్ధగంట సమయానికి ఆ కళ్యాణం కూడా ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత ఊరేగింపు ఉత్సవాలు ఉంటాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఒక్కొక్క కొన్ని ఆలయాలలో ఉంటాయి. రేపు రథోత్సవాలు, పట్టాభిషేకం కార్యక్రమాలు కూడా కొన్ని ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో కనిపిస్తుంటాయి. అపర్ణ. రైట్ మౌనిక.